హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, మేము తిరుపతి వెళ్ళామన్నమాట. 19th రోజు వెళ్ళాము. అవి అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసాను. అదే ఈ వీడియో అన్నమాట. మనం తిరుపతి వెళ్తే దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అవి తీసుకెళ్ళాం కాబట్టి రూమ్లోనే వదిలేసి వెళ్తూ ఉంటాం కదా, అందుకని వీడియోస్ ఏమీ తీయలేదన్నమాట. తర్వాత మేము దర్శనం నుండి వచ్చిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అక్కడక్కడ తీసానమాట. అవే అన్ని కలిపి వీడియోలాగా చేస్తున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత అన్నమాట ఇది. నైట్ వచ్చేసి ఇక్కడ లైట్స్ అవి లేవని చెప్పి మళ్ళీ ఇక్కడ మార్నింగ్ లైట్స్ వేసిన తర్వాత మంచిగా కనిపిస్తుందని చెప్పి ఇది తీసాను అనమాట. ముందు పెట్టినవి నైట్ తీసినవి, ఇదేమో మార్నింగ్ తీసినవి. మార్నింగ్ అంటే 5:30 ఆ టైంలో, 6 ఆ టైంలో అనమాట. ఆంజనేయ స్వామి దగ్గర దీపాలు పెడతారు కదా, అదన్నమాట. ఇది అంతా మార్నింగ్ తీసినది. మనం తిరుపతికి వస్తే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఛార్జెస్ పెట్టుకుంటే చాలండి. ఇక్కడ ఈజీగా ఉండొచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా బతికేయచ్చు ఇక్కడ. భోజనాలకు కానీ, నీళ్ళకి కానీ, బాత్రూమ్స్కి కానీ, పడుకోవడానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళినా కూడా టైం టు టైం ఏదో ఒకటి అందిస్తూనే ఉంటారు. మార్నింగ్ టైంలో పాలని, తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంకి ఉప్మా అని ఏదో ఒకటి పెడతా ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నము సాంబార్ రైస్ అని, కర్డ్ రైస్ అని, నైట్ కూడా ఏదో ఒకటి పొంగల్ అని, సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఏదో ఒకటి పెడతానే ఉంటారు. ఇక్కడ ఫుడ్కి, వాటర్కి, పడుకోవడానికి, బాత్రూమ్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సింగిల్గా వచ్చినా కూడా ఈజీగా ₹1 కూడా ఖర్చు లేకుండా ఇక్కడ ఉండేసి వెళ్ళొచ్చు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండేసి వెళ్ళొచ్చు. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటున్నాయి. చాలామంది అక్కడే రెడీ అయ్యి స్నానాలు చేసుకుని రెడీ అయ్యి వెళ్తున్నారనమాట దర్శనాలకి వాటికి. మేము 19th రోజు నైట్ స్టార్ట్ అయ్యాము. 20కి తిరుపతి వెళ్ళామన్నమాట. అక్కడ నుండి మేము వేరే ఊరు వెళ్ళాము. చిత్తూరు దగ్గర వేరే అమ్మవారి టెంపుల్ ఉంటే అది దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిందనమాట. మేము పైకి వెళ్ళేసరికి 5:35 అట్లా అయింది. ఇంకా అక్కడ నుండి డైరెక్ట్గా మేము దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకుని మేము దర్శనంకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి దర్శనం ఆపేశారనమాట. క్యూ లైన్లో దర్శనం ఆపేశారు. మేము 20వ తారీఖు 6:37 ఆ టైంలో క్యూ లైన్లోకి వెళ్తే నెక్స్ట్ డే 21st రోజు ఆఫ్టర్నూన్ 3 o'clockకి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చామన్నమాట. దర్శనం అది అంతా అయిపోయిన తర్వాత మేము ఆ రోజంతా అక్కడే స్టే చేసాము తిరుపతిలోనే. నెక్స్ట్ డే సాటర్డే రోజు మార్నింగ్ మేము కిందకు వస్తున్నాం అనమాట. 7:30 ఆ టైం అవుతుందన్నమాట. దాదాపు 7:30 ఆ టైంలో కూడా ఫుల్ మంచు అనమాట. అసలు కొండ దగ్గర చూసారా, ఇందాక అక్కడ కొండ దగ్గర మంచు ఎట్లా కనిపిస్తుంది చూడండి. చాలా చల్లగా ఉంటుందన్నమాట మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ. మధ్యాహ్నం ఒక్కటే కొంచెం ఎండగా ఉంటుంది. ఇలా కిందకు వచ్చిన తర్వాత మేము కాళహస్తి వెళ్ళాము. కాళహస్తి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకుని వచ్చామన్నమాట ఇక్కడికి. మేము ఇంకా సాటర్డే రోజు అంటే 22nd రోజు మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇది 22nd రోజు మార్నింగ్ అన్నమాట. కిందకి వెళ్తున్నది ఈ వీడియో. కాళహస్తిలో కూడా ఏమీ క్లిప్స్ తీయలేదండి. మొబైల్స్ అవన్నీ లాకర్లో పెట్టేస్తాం కదా, అందుకని ఏవి తీయలేదు. చిన్న క్లిప్ ఒకటి తీసాను, అదొకటి యాడ్ చేశాను. కాళహస్తిలోనే కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వెహికల్ బస్సులో వెళ్ళాము. బస్సులో కాళహస్తి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ తిరుపతి వచ్చేసామన్నమాట. కాళహస్తిలోనే బస్ స్టాప్ దగ్గరలోనే అన్నా క్యాంటీన్ ఉంది, అందులో భోజనం చేసాము. భోజనం చేసి 3 o'clock అంతా మేము తిరుపతి వచ్చేసాము. అక్కడ కింద గోవిందరాజుల దగ్గర దర్శనం అది అంతా చేసుకొని మళ్ళీ
4:35కి అంతా మేము స్టేషన్కి వెళ్ళిపోయాము. మాకు 6:30కి ట్రైన్ ఉండిందనమాట హైదరాబాద్కి. చంద్రబాబు నాయుడు గారు 21st రోజు వేంగమాంబ అన్నసత్రంలో భోజనానికి ఒకటే రోజు 4 lakhs వాళ్ళ మనవడి కాళహస్తి కింద గోవిందరాజులు అన్నీ చూసుకొని రిటర్న్ బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగా అనిపించింది. తిరుపతి ఎప్పుడొచ్చినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడు వచ్చినా కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళినా కూడా ఏదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. తిరుపతిలో మనకు తెలిసిన రూట్లే అన్నట్లు ఉండదన్నమాట. ఎప్పుడు దేని గురించో ఒక దాని గురించి వెతకాల్సి వస్తుంది అనమాట ఏదైనా రూట్. ఇది వచ్చేసి కాళహస్తిలో ఇందాక చూపించింది. ఇది గోవిందరాజుల దగ్గర ఏనుగులు ఉన్నది గోవిందరాజుల దగ్గర అనమాట. ఈ ఏనుగుల దగ్గర ఒక 10 రూపాయలు 20 రూపాయల వాళ్ళ చేతికిస్తే అక్కడ వాళ్ళు ఉంటారు కదండి పక్కన మనుషులు, ఏనుగులతోటి పిల్లలకి ఆశీర్వాదం లాగా ఇప్పిస్తున్నారనమాట. ఇక్కడ ఈ ఏనుగు చూడండి కాళ్ళతోటి ఎలా ఆడిస్తుందో. 2 కాళ్ళ పైన నించుని 2 కాళ్ళని ఇలా ఆడిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఇలా డబ్బులు ఇస్తే పిల్లల మీద తల మీద పిల్లలకు కానీ పెద్దలకు కానీ తలపైన ఆశీర్వాదం లాగా ఇప్పిస్తున్నారు. పెద్దగా వీడియో క్లిప్స్ ఏమీ తీయలేదండి, మొబైల్స్ అలో లేదు కాబట్టి ఉన్న దగ్గరికి తీసాను. ఇది వచ్చేసి గోవిందరాజుల దగ్గర నుండి స్టేషన్కి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒకటి కోనేరు లాగా ఉందన్నమాట. మంచిగా అనిపించిందని చెప్పి తీసాను. ఇంత ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.